హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై అనదర్ వీడియో గైస్. ముందైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ వీడియో కంటెంట్ ఏమో తెలీదు కానీ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. పోయిన వారం కంటెంట్ ఉంటే శివరాత్రి స్పెషల్ అంటే మేము చెక్కల భజనకి వెళ్ళినాంలే, ఆ కంటెంట్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేక వాయిస్ ఓవర్ ఇచ్చే కష్టమవుతుందని వీడియో రికార్డ్ చేయలేదు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ ఏమో లేదు, ఏం వీడియో వెళ్తుందో తెలీదు. అయితే స్టార్ట్ చేసిన ప్రతి భానువారం ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటే కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినా పర్వాలేదు, వీడియో ఏమైనా కానీ ప్రతి భానువారము ఒక వీడియో లాంగ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. మీరు ప్రతి భానువారము కానీ సోమవారం కానీ ఖచ్చితంగా నా వీడియో అప్లోడ్ అయి ఉంటుంది నా ఛానల్లో. ఈ ఛానల్లో మంకీ రాజా వెంకీ అని నా యూట్యూబ్ ఛానల్ అనమాట. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో కంటెంట్ ఏమో తెలీదు. ముందైతే ఇది నా ఇంటర్వ్యూ గైస్. ఈరోజు నా బ్యాట్ ఏమనుకుంటా ఎలాంటే పొద్దున ఇంట్రో వీడియో చేస్తున్నాను కదా, ఇప్పుడు వచ్చిన వీడియో. ఆ వీడియో చేసే టైంలో నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి గౌరీబిందరికి పోదాము, ఫోన్ వాష్ చేయించుకొద్దాము అని పిలిచాడు. నేను సరేలే, కంటెంట్ అవుతుంది, వీడియో కంటెంట్ అవుతుందని రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేద్దాము అనుకున్నా. ఈ ప్లేస్కి వచ్చి వెనక కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్కి వచ్చి ఆ వీడియో ఎడిట్ చేస్తా అంటే ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసే కన్నా డిలీట్ చేయడమే మంచిది అనిపించా. యాలి మాట అంటున్నా అంటే చూడండి, నా పనులు వాష్ చేయించిన రిజల్టే లేదు. అందుకని రిజల్టే లేకుంది ప్రతిఫలం ఆశించడం తప్పు కదా, అందుకే ఈ వీడియో అప్లోడ్ చేయలే. నాకు ఒక సన్నివేశం ఎదురైంది. ఏమిటంటే ఈ పొద్దు నేను దుడ్లు ఎక్కువ ఇచ్చి వాష్ చేయించుకున్నా, నాకు 80% క్లీన్ కాలేదు. నా ఫ్రెండు తక్కువ డబ్బులు ఇచ్చి వానికి 90% క్లీన్ అయింది. ఆ తవా ఈ రెండు విన్నాక మీకేమనిపించింది కామెంట్లో చెప్పండి. నాకైతే దుడ్లు ఇచ్చడం కాదు, రిజల్ట్ ఇంపార్టెంట్ అని అనిపించింది. గైస్, రోజంతా ఎంత బ్యాడ్ లక్ అయినా కానీ, ఎంత బెజార్లో ఉన్నా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే హ్యాపీ అయిపోతాం కదా. ఈ పొద్దు కూడా అంత వీడియో లేదని ఎంత బేజారు పడినాను. సాయంకాలం నైట్ చికెన్ చేసినానికి చికెన్ చేసి తినిన దానికి ఆ బేజార్ అంతా మర్చిపోయి బేబీ ఉత్సవం చేసి పనుకునేద్దాం అనుకుంటాను. అంతా మర్చిపోయేసి ఈ పద్ధతి. ఈ వీడియోకి అవుట్ ఆఫ్ 10 నాకు ఎన్ని మార్కులు ఇస్తారో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నాం. టాటా, బాయ్ బాయ్.